ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కి రాజమౌళి సెంటిమెంట్ సెగపెట్టేలా ఉందన్నారు. కానీ సీన్ లోకి వచ్చిన కొరటాల శివ మాత్రం తారక్ ని ఈజీగా గట్టెక్కిస్తాడని కొత్త అంచనాలు పెరిగాయి. ఆచార్య ఫ్లాప్ అయినా తారక్ తో తీసే కొరటాల మూవీ హిట్ కావడం సెంటిమెంట్ గా కన్ఫర్మ్ అయిందట. అదెలా? టేక్ ఎ లుక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రాజమౌళి పుణ్యమా అని ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది. నార్త్ లో కూడా మంచి క్రేజ్ పెరిగిపోయింది. కానీ జక్కన్నతో సినిమా చేశాక ఏ హీరోకైనా ఫ్లాప్ పడుతుందనే సెంటిమెంట్ ఉంది. అదే కొరటాల శివ బ్రేక్ చేయబోతున్నాడట. ట్రిపుల్ ఆర్ 1000 కోట్ల పైనే వసూలు రాబట్టిన పాన్ ఇండియా మూవీ. అలాంటి హిట్ తర్వాత తారక్ చేయబోయే సినిమా మీద అంచనల భారం ఉంటుంది. దీనికి తోడు పాత సెంటిమెంట్లు కూడా భయపెడతాయి. అయితే ఆ భయాలతో పనిలేదని కొత్త సెంటిమెంట్ తేల్చేస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయబోతున్న మూవీ పట్టాలేకబోతోంది. అయితే మహేష్ బాబుతో తీసిన శ్రీమంతుడు, భరత్ అనే నేను రెండూ హిట్ అయ్యాయి కాబట్టి ఎన్టీఆర్ తో కొరటాల శివ రెండోసారి తీసే మూవీ హిట్ అని సెంటిమెంటల్ గా తేల్చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే గతంలో వరుస ఫ్లాపులతో డీలా పూరి జగన్నాథ్ తారక్ తో టెంపర్ తీసి హిట్ కొట్టాడు. అలానే అజ్ఞాతవాసితో డిజాస్టర్ ఫేస్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అరవింద సమేత వీరరాఘవతో హిట్ వచ్చింది. అలా చూస్తే ఆచార్య ఫ్లాప్ తో డీలా పడ్డ కొరటాల శివకి తారక్ తో తీసే రెండో ప్రాజెక్ట్ కలిసి రావచ్చు అంటున్నారు. టాలీవుడ్ లో చాలా వరకు సెంటిమెంట్లే కొన్నిసార్లు సక్సెస్ రేటుని డిసైడ్ చేశాయి, కొన్నిసార్లు అంచనాలు తారుమారయ్యాయి. ఏది ఏమైనా జక్కన్న మూవీతో హిట్ వస్తే తర్వాత ఏ హీరో అయినా ఫ్లాప్ ని ఫేస్ చేయాల్సిందే అన్న సెంటిమెంట్ ని తారక్ 2 సెంటిమెంట్లతో ఎదుర్కోబోతున్నాడు.